ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ మనము చదువుకొని ధ్యానము చేసుకుందాం. ప్రతి దినము కూడా మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించి వింటూ మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటున్నారని విశ్వసించి మీకు ఈ అనుదిన వాక్య పరిచర్య అందించుటకు ప్రభువు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. మీరు కూడా అనేకులకు ఈ లేఖన సత్యాలను పంపి ఇందులో ఈ పరిచర్యలో మీరు కూడా పాల్పంపులు పొందవలసిందిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమందు దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచిన వాడై. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. చదువుకున్నటువంటి లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించి మీరే మాట్లాడుమని, వినుటకు మంచి మనసు అనుగ్రహించండి. దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో మనము ఆసాను గురించి చదువుకున్నాం. ఈ ఆసా గురించి 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఆసాను గురించి వ్రాయబడి ఉంది. ఆసా తండ్రి అబియా అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మొదటి వచనంలో మనం చూడగా, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తండ్రి అబియా. అబియా గురించి మనకు 13వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అతని రాజ్య పరిపాలన మనం చూస్తాం. అయితే ఆసా గురించి మనం ఆలోచన చేద్దాం. అబియా చనిపోయిన తర్వాత అబియా స్థానంలో ఆసాను రాజుగా చేశారు. ఈ ఆసా ఏలుబడిలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను అని ఉంది. దేశం అనగా ఇశ్రాయేల్ దేశం, ఇశ్రాయేలీలు, యెరూషలేం ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు, వారందరూ కూడా దాదాపుగా 10 సంవత్సరాలు నెమ్మది పొందిరి అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక రాజు అతని విధేయతను బట్టి, అతని యథార్థతను బట్టి, అతడు దేవుణ్ణి ఆశ్రయించుట వలన ప్రజలకు క్షేమం. రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. రాజు చెడిపోతే ప్రజలు కూడా చెడిపోతారు. అంతే కదా. ఇంటి యజమానుడు బాగుంటే కుటుంబం బాగుంటుంది.
ఇంటి యజమానుడు సరైన వాడు కాకపోతే గనుక కుటుంబం కూడా చెల్లా చెదరై పోతూ ఉంది. ఎవరికి ఇష్టంగా వాళ్ళు బతుకుతారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. రాజు దేశానికి ఒక తలగా, కుటుంబ యజమాని ఇంటికి ఒక యజమానిగా, ఒక అధికారిగా, సంఘానికి ఒక సేవకుడు, ఒక నాయకుడుగా, ఒక ఆత్మీయ తండ్రిగా ఎప్పుడైతే సరైన మార్గములో దేవునికి ఇష్టలుగా జీవిస్తారో అప్పుడు సంఘం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతూ ఉంది, దేశము బాగుపడుతూ ఉంది అనే విషయాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ 2వ వచనములో ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అని ఉంది. ఆస దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడంట? అనుకూలముగా ఉన్నాడు. 2వది యథార్థంగా ఉన్నాడు అనేది ఈ వచనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మంచిది. యథార్థముగా నడిచిన వాడు అనే మాట కనిపిస్తుంది. యథార్థముగా నడచని వారు కూడా ఉన్నారు. యథార్థముగా నడచని వారు కూడా బైబిల్లో మనకు కనిపిస్తారు. మరి రెహబాము 12వ అధ్యాయంలో కనిపిస్తాడు. రెహబాము 12వ అధ్యాయంలో కనిపిస్తాడు. తర్వాత అబియా ఏలుబడి కాలం 13వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. రాజుల మొదటి గ్రంథం మరి 15వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం చూస్తాం. యూదాలో యథార్థముగా దేవుణ్ణి ఆరాధించడం తగ్గిపోయింది. యూదాలో యథార్థముగా దేవుణ్ణి ఆరాధించడం తగ్గిపోయింది. విగ్రహారాధన పెరిగింది. నిజ దైవారాధన తగ్గిపోగా విగ్రహారాధన పెరిగిపోయినటువంటి దినాలు అనేది అర్థమవుతుంది. తర్వాత విగ్రహారాధన కోసము అనేక స్థలాలను మరి నిలిపేసినట్టుగా మనం చూస్తాం. అనేక స్థలాల్లో విగ్రహాలు నిలిపేసినారు. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలను నిలిపిన వారు, విగ్రహాలు చేసేవారు, విగ్రహాలను పూజించేవాళ్ళు, విగ్రహాలను ఆశ్రయించేవాళ్ళు, అందులో రాజులు కూడా ఉండడం. రాజు చెప్తేనే కదా విగ్రహాలు నిలిపేది, అవునా? ఇవి ఇందులో జరిగినట్టుగా మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 21 నుంచి 24 వరకు, 15వ అధ్యాయం 3వ వచనం వరకు మనకు కనిపిస్తాం. అయితే ఆస రాజైనప్పుడు విగ్రహారాధనను నిర్మూలించడానికి దేవుని వెదకి ఆయన ఆజ్ఞలను వెంబడించేలా యోధాను ప్రోత్సహించడానికి పూనుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మరోసారి ఈ మాట మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఆస రాజైన తర్వాత విగ్రహాలన్నీ కూడా నిర్మూలించేసినాడు, నిర్మూలించడానికి పూనుకున్నాడు. దేవుని వెదకి ఆయన ఆజ్ఞను వెంబడించేలా యోధా ప్రజలందరినీ కూడా ఇతడు ప్రోత్సహించినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది. వాక్యం చదువుదాం. 3వ వచనం నుంచి 5 వరకు. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవత స్తంభములను యోధా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేశాను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మది
పొందెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మది పొందెను. వినండి, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఏ రాజు బతికినా, ఏ వ్యక్తి బతికినా వారి జీవితాల్లో ఏమాత్రం కూడా నెమ్మది ఉండదు. విగ్రహాలు కుటుంబాలను చెడగొడతాయి. విగ్రహాలు దేశాన్ని చెడగొడతాయి. విగ్రహాలు సంఘాన్ని చెడగొడతాయి. విగ్రహాల వలన నెమ్మది ఉండదు. విగ్రహాల వలన ఆరోగ్యం ఉండదు. విగ్రహాల వలన దేశము చెడిపోతుంది అని ఈ 3 వచనాలు మనకు బాగా జ్ఞాపకం చేస్తాయి. అందుకోసమే ఆసా రాజు ఏం చేశాడు? అవునా, అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టాడు. ఉన్నత స్థలములను పాడు చేసినాడు. ప్రతిమలను పగలగొట్టాడు. దేవతాస్తములను కొట్టివేయించినాడు. ఇవి అబియా కాలంలో ఉన్నాయి, తన తండ్రి కాలంలో ఉన్నాయి. తన తండ్రి వీటన్నిటిని నిలిపినట్టుగా మనం చూస్తాం. అవునా? కాబట్టి తండ్రి చెడ్డోడు, రాజే చెడిపోయాడు. ఇశ్రాయేల్ దేవుని ఆరాధించకుండా, ఇశ్రాయేల్ దేవుని వైపు తిరగకుండా ప్రజలందరినీ కూడా చెడగొట్టేశాడు. తాను చెడిన కొద్దీ వనమంతా చెడిపినట్టుగా అందరిని చెడగొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఆశ చేస్తున్న పని మనం గుర్తు చేసుకుంటున్నాం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించినాడు. యూదా వారికి ఆజ్ఞాపించినాడు. ఏమిటి? యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి. ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి, విగ్రహాన్ని కాదు. దేవుని ఆశ్రయించాలా, చెట్టును కాదు. దేవుని ఆశ్రయించాలా, సూర్యుని కాదు. దేవుణ్ణి ఆశ్రయించాలంతే. సృష్టి దేవుని చేత సృష్టించబడింది. సృష్టికర్తను మనము ఆరాధించాలి, సృష్టికర్తను మనము ఆశ్రయించాలి, కానీ సృష్టిని కాదు, జంతువులను కాదు, పాకే పురుగులను కాదు, అవునా, రాతి బొమ్మలను కాదు. దేవుణ్ణి మనము ఆశ్రయించువారమై ఉండాలి. అదే చెప్పాడు, యెహోవాను ఆశ్రయించుట. దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుని ప్రజల మధ్య ఉజ్జీవము కానీ, ఏదైనా సంస్కరణ కానీ సాధ్యమవుతూ ఉంది. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు ఉద్యమం కలుగుతూ ఉంది. మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. సమాజం బాగుపడుతూ ఉంది, సంఘం బాగుపడుతూ ఉంది అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనము మనము చదువుకుందాం. చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యము చెబుతున్న మాట మనము చదువుకొని ఉన్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పినాడు కదా. కాబట్టి ఆయన పేరు, మనం ఆయన పేరు పెట్టబడినాం, మనకు ఆయన పేరు పెట్టబడింది, మనము దేవుని ప్రజలము అని. కాబట్టి ప్రభువు చెబుతున్న మాట, నా పేరు పెట్టబడిన నా జనులు
తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల, నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపాలు క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని ఆయన చెప్పాడు. ఆయన పాపాలు క్షమించే దేవుడు, ప్రార్థన వినే దేవుడు, దేశమును స్వస్థపరిచేటువంటి దేవుడు అనేది ఈ వచనము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన వారలారా, దినవృత్తాంతముల గ్రంథకర్త దేవుణ్ణి ఆశ్రయించుట అనే క్రియాపదాన్ని 14 నుంచి 16 అధ్యాయాల వరకు వ్రాసినట్టుగా మనం చూస్తాం. అవునా? దాదాపుగా దేవుణ్ణి ఆశ్రయించుట అనేటువంటి ఈ 3 అధ్యాయాల్లో దాదాపుగా మనకు 8 సార్లు కనిపిస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించుట అనే పదం మనకు 8 సార్లు కనిపిస్తుంది. ఆ మాటలు ఏమిటో నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. 14వ అధ్యాయము మరి 4 నుంచి 7 వరకు మనము చూచినప్పుడు 4వ వచనంలో వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు అనే మాట కనిపిస్తుంది. రెండవది 7వ వచనంలో అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసినాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు అన్నాడు. ఆశ్రయించండి అన్నాడు, ఆశ్రయించితిమి అని కూడా అన్నాడు. 15వ అధ్యాయము 2వ వచనం, ఆస యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసినడల ఆయన మీకు ప్రత్యక్షమగును అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాము. మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన పక్షాన ఉండండి, మీరు ఆయనను వెదకండి, విచారణ చేయండి, ఆయన ప్రత్యక్షమవుతాడన్నమాట కనిపిస్తుంది. 4వ వచనములో తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను అన్నమాట కనిపిస్తుంది. వెదికితే ఆయన ప్రత్యక్షమవుతాడు అనే మాటలు ఇందులో మనము చూస్తాం. తర్వాత వచనము 15వ అధ్యాయము వచనం 12వ వచనంలో పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని, అవునా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చెయ్యని వారందరికీ మరణము విధించుదుమనియు మరి నిష్కర్ష చేసుకొనిరి అన్నమాట కనిపిస్తుంది. ఈ 2 వచనాలు కూడా దేవుణ్ణి ఆశ్రయించుట, దేవుని వద్ద విచారించుట, దేవుని వద్దకు వచ్చుట అనే ఈ మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. 15 కూడా చదివితే ఇలాగుంది, ఇలాగున ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి, వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది చేసెను అనే మాట ఉంది. ఆయన ప్రత్యక్షమైనాడు. వీరు పూర్ణ హృదయముతో వీరు ప్రభువును ఆశ్రయించినందువల్ల, ఆయనను వెతికినందువల్ల ఆయన ప్రత్యక్షమయ్యాడు. చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా ఆయన చేశాడు, వారికి నెమ్మది కలగజేశాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మనకు నెమ్మదిని ఆయన
కలగజేస్తాడు అనే ఈ మాటలు ఇందులో మనము చూడగలుగుతున్నాము. 16వ అధ్యాయము వచనము 12 కూడా చూడగా, 16వ అధ్యాయం వచనము 12 చూడగా, ఆస తన ఏలుబడి యందు 39 సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను అన్నమాట. తర్వాత ఇతని జీవితం ఎలాగుందో మనకు అర్థమవుతుంది. అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం తాను బాగా బతికినాడు, దేశం నెమ్మది పొందిన ప్రజలు బాగుపడ్డారు. అయితే ఎప్పుడైతే ఆస దారి తప్పినాడో అప్పుడు తాను కూడా చెడిపోయాడు అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. మొత్తం గ్రంథములో దాదాపుగా 30 సార్లు మరి వాడాడు. దీని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిని, సహవాసాన్ని, ఆయన రాజ్యాన్ని, పరిశుద్ధతను మనసార కోరి దీక్షతో వెంబడించటము అనేటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతాం. ఒక వచనం చదివి నేను ముగిస్తాను. తర్వాత మరికొన్ని మాటలు ఇందులోని మనం ధ్యానం చేస్తాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో 16వ అధ్యాయము 11వ వచనములో రాయబడిన మాట, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అనే మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఈ 16వ అధ్యాయము 11వ వచనములో యెహోవాను ఆశ్రయించుడి, రెండవది ఆయన బలము ఆశ్రయించండి, మూడవది ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తుంది. యెహోవాను వెదుకువారు ఎలా వెదకాల దేవుణ్ణి అంటే హృదయమునందు సంతోషిస్తారంట. యెహోవాను వెదుకువారు హృదయంలో సంతోషం, అది కూడా మరి మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెదికేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అందుని బట్టి దేవుణ్ణి వెతకటం, దేవుణ్ణి ఆశ్రయించటం, దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం అనే ఈ మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలకించడం. ఆస యథార్థముగా నడిచిన వాడు ఈ 14వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఈ 14వ అధ్యాయంలోనే మరికొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత ఎపిసోడ్లో మనం చూద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ లేఖన సత్యాలు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడుమని, మరికొన్ని విషయాలు ఈ 14వ అధ్యాయంలో ధ్యానం చేయుటకు మీ కృపానుగ్రహించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.